ఓకే అండి. రాజు గారు, వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. సో మనం ఏదైతే కూరుకున్న మసాలా అది మంచి టేస్ట్ వచ్చిందండి. సో చక్కగా మనం ఇందులో పచ్చి కొబ్బరి తురుము, ఇంకా దాంతో పాటుగా ధనియాల ఫ్లేవర్, నువ్వుల పొడి. సో మెయిన్ కమ్మదనం అంతా కూడా నువ్వుల పొడితో వచ్చిందండి. చాలా బాగుంది. థాంక్యూ. గుత్తి బీరకాయ. సో డిఫరెంట్ ప్రాసెస్ అండ్ డిఫరెంట్ టేస్ట్ అండి. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఈ చిట్కా. మీ పెట్స్ కి ఆహారం పెట్టే బౌల్స్ ప్లాస్టిక్ అయితే అందులో క్రిములు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే మానేసేయండి. పింగాణి లేదా స్టీల్ వెజల్స్ ని మాత్రమే ఉపయోగించండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో సురభి గారు కోరుకున్న గుత్తి బీరకాయ ఎలా తయారు చేసుకుని చూసాం కదా. మీరు కూడా ఇదే విధంగా మీకు ఇష్టమైన వంటకాలని ఎంటీఆర్ మసాలా అభిరుచిలో చూడాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ ఎలా చేయాలి అంటే abhiruchi@etv.co.in కి మెయిల్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ చిటికలో చేసేద్దాం. ఈ రోజు మనం చిటికలో చేసేద్దాంలో ధనుర్మాస దివ్య ప్రసాదం చూడబోతున్నాం. ఇవాల్టి ధనుర్మాస దివ్య ప్రసాదం ఏంటో తెలుసా? సజ్జ అప్పాలు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాజు గారు, మరి ధనుర్మాసం స్పెషల్ గా మనం సజ్జ అప్పాలు తయారు చేసుకోబోతున్నాం కదా. అవునండి. సో సజ్జ అప్పాలు అంటే సజ్జ పిండి హెల్త్ కి చాలా మంచిది అంటారు. మరి వీటితో అప్పాలు ఎలా ఉంటాయండి? మంచి టేస్టీగా వస్తాయండి. టేస్టీగా ఉంటాయా? అంటే అప్పటికప్పుడు వేడివేడిగా తయారు చేసుకొని తినేవా లేకపోతే నిల్వ ఉంటాయా? నిల్వ కూడా ఉంటాయండి. ఎన్ని రోజుల వరకు ఉంటాయండి? 4-5 రోజులు ఉంటాయి. 4-5 రోజులు ఉంటాయి. సో చక్కగా మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేసి ఆ తర్వాత 4-5 డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అవునండి. ఓకే అండి, మరి చిటికెలో సజ్జ అప్పాలు తయారు చేసిన ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సజ్జ అప్పాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, నెయ్యి కొద్దిగా. కావాల్సిన పదార్థాలు ఏంటి చూసారు కదా. రాజు గారు, మరి సజ్జ అప్పాలు తయారు చేసిన ముందుగా బ్రేక్ తీసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే రాజు గారు, మరి సజ్జ అప్పాలు ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తున్నానండి. సో ముందుగా మనం బెల్లం తురుము తీసుకున్నాం కదా, ఇది కొంచెం మనం కరిగించుకోవాలండి, పాకంలా చేసుకోవాలి. ఓకే, అంటే మెయిన్ గా ఇలాంటి స్వీట్స్ కి పాకం అలాగే జాగ్రత్తగా ఎంత క్వాంటిటీ వేయాలి, ఇది కరెక్ట్ గా పడితే టేస్ట్ బాగుంటుంది కదా. అవునండి. నేను చూస్తే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువే ఉంటాయి. ఎస్. పాకం ఎలా రానివ్వాలండి? గట్టి పాకమా లేకపోతే కొంచెం లేతగానే? లేత పాకం. రాజు గారు, పాకం రావడానికి కొంచెం టైం పట్టేటట్టుంది కదా. అవునండి. ఇలాగా మనం చిట్కా చూద్దామా? తప్పకుండా. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. మీకోసం మరో చిట్కా. అసిడిటీతో బాధపడేవారు రోజు ఒక అరటిపండు తింటే అసిడిటీ సమస్య నుంచి బయటపడచ్చు. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, సో పాకం వచ్చేసిందా? వచ్చేసిందండి. సో ఇలా కొంచెం లేత పాకం వచ్చి సరిపోతుంది కదా. అవునండి. దీంట్లో యాలకుల పొడి, దీంట్లో సజ్జపిండి కొద్దిగా వేస్తూ ఓకే ఉండలు లేకుండా కట్టేసుకోవాలి, అది చుట్టేసుకోవాలి. ఓకే. ఓకే అండి. ఇది చల్లారే లోపు నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. ఓకే అండి. రాజు గారు, ఇక్కడ సజ్జపిండి చల్లారాలి, అలాగే ఆయిల్ కూడా కాగాలి కాబట్టి మనకి టైం ఉంది కొంచెం. సో ఈలోగా మాకు కార్వింగ్ చూపిస్తారా? ఓకే అండి. ఈరోజు సింపుల్గా ప్లేట్ ప్రెజెంటేషన్ చూపిస్తున్నాను. ప్లేట్ ప్రెజెంటేషన్. ఓకే. ఆరెంజ్ స్లైస్. సో దీన్ని అంటే హాఫ్గా తీసుకోవాలి. హాఫ్గా తీసుకున్నాను, మళ్ళీ ఇంకొక హాఫ్ చేయాలి. మళ్ళీ హాఫ్ చేస్తున్నాను, మళ్ళీ దీంట్లోంచి కూడా రెండుగా చేస్తున్నాను. ఓకే, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది మనకి. ఎస్. మనకి ఎన్ని కావాలో అన్ని స్లైసెస్ మనం చేసి పెట్టేసుకోవాలి. ముందుగా నేను కొన్ని చేసి పెట్టాను. ఓకే, నేను ముందుగా కొన్ని కట్ చేసి పెట్టాను. సో వీటిని కార్నర్స్లో ఫ్లవర్స్లో అరేంజ్ చేస్తున్నాను. సో దానికి 5 స్లైస్లు అండి. నేను
పైగా ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ కూడా బాగా వస్తాయి కదండి. అవునండి. సో చక్కగా జ్యూస్ తాగాలి, ఆరెంజ్ జ్యూస్ తినాలి, అండ్ ఇలాగే చక్కగా మంచి Carvings కార్వింగ్స్ ట్రై చేయాలి. ఓకే అండి. సో వీటి మధ్యలో క్యారెట్ ఇస్తున్నాను, ఓకే, రౌండ్గా కట్ చేసి. మనం సెంటర్లో పెట్టుకోవాలి కదా, అవునండి. ఫ్లవర్ మధ్యలో. ఎస్. అలాగే వీటి మధ్యలో పెట్టడానికి ఆలివ్ తీసుకుంటున్నాను. సో ఇవి మనకి ఎక్కడ కావాలనిపిస్తే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇవి లేకపోయినా బాగుందండి, బాగానే ఉంటుంది. అంటే కొంచెం ఇలా ఇస్తే మనకి స్టెమ్తో ఉన్నట్టుగా చూపించినట్టుగా ఉంటుంది. సో ఇవాళ కార్వింగ్ అంటే ప్లేట్ ప్రెజెంటేషన్ రెడీ. ఎస్ అండి. చూస్తున్నారు కదండి, చాలా సింపుల్ ప్లేట్ ప్రెజెంటేషన్ ఈ రోజు మనం చూసాము. సో చక్కగా ఫ్లవర్స్ అరేంజ్ చేసుకుందాము. ఏం లేదండి, ఆరెంజ్ తీసుకొని వాటిని చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసుకొని ఇలా అరేంజ్ చేసుకోవడమే. అరేంజ్ చేసుకుంటే సో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తో మీ ప్లేట్ ని మీరు డెకరేట్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఇక అప్పాల సంగతి ఏంటి? సో ఇప్పుడు ఏదైనా ప్లాస్టిక్ కవర్ తీసుకొని, ఓకే, లేదా అరిటాకు పైన, అరిటాక్ అదే చక్కగా పల్లెటూరులో అంటే అరిటాక్ మీద చేసేస్తుంటారు. అవునండి. ఓకే, ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని, సో పలుచగా ఒత్తుకోవాలండి. అవునండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలా? అవునండి. సో కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే మనకు మంచి క్రిస్పీగా వస్తుంది. ఓకే, తీసేసుకోవచ్చా అండి? కలర్ వచ్చాయి కదా, ఇంకొంచెం అండి, ఇంకొంచెం కలర్ రావాలా? అది తీసేయచ్చు. అది తీసేయచ్చా? ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలండి. అవునండి. సో ఇలా కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇది తీసేయచ్చు కదా? తీసేయచ్చు. సో వేడివేడిగా సజ్జ అప్పాలు Ready. రెడీ. ఓకే అండి, మరి ధనుర్మాస దివ్య ప్రసాదంగా మనం సజ్జ అప్పాలు తయారు చేసుకున్నాం. ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. సజ్జ అప్పాలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీంట్లో యాలకుల పొడి, సజ్జపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ ఆపి ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకొని ప్లాస్టిక్ కవర్ కు నెయ్యి రాసి అప్పాల్లా ఒత్తుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ధనుర్మాస దివ్య ప్రసాదం సజ్జ అప్పాలు రెడీ. ఇక్కడ వేడివేడిగా సజ్జ అప్పాలు టేస్ట్ చూడడానికి రెడీగా ఉన్నాయండి. మరి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాం. ఓకే అండి, మరి టేస్ట్ చూద్దామా? ఓకే అండి. మంచి క్రిస్పీగా అయ్యాయి కదా. క్రిస్పీగా ఉన్నాయి అండ్ వెరీ టేస్టీ అండి. సో చక్కగా సజ్జపిండితో ఇలా మనం అప్పాలు చేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అండ్ హ్యాపీగా ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. అవునండి. సో బాగున్నాయండి. సో కరకరలాడుతూ కొంచెం బిస్కెట్స్ టైప్ లో ఉన్నాయి. ఎస్. చాలా బాగున్నాయండి సజ్జ అప్పాలు. మరి మీరు కూడా చక్కగా ట్రై చేసి చూడండి. మీకోసం